ధన్యవాదాలు. And to secure to all its citizens economic and political expression, belief, faith and worship. మున్సిపల్ యూనివర్సిటీ కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ ప్రజలను వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు స్వీప్ యాక్టివిటీలో భాగంగా ఎన్కేపల్లి చౌరాస్తా నుంచి మనకి ఎన్టీఆర్ చౌరాస్తాకి 2km రన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేయడం జరిగింది, ప్రతినిధించారు. సో దీంట్లో అందరూ కూడా రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు అండ్ ఇతర ప్రజలందరూ కూడా ఎవరైతే 18 నెలలు దాటారో అందరూ కూడా ఓటర్స్గా ఎవరికైతే ఎలిజిబిలిటీలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ మనకు ఈ రోజు నుంచి డిసెంబర్ 6 వరకు 18 సంవత్సరాలు దాకా వాళ్ళందరూ ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఓట్స్ ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కలెక్టర్ సార్ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా వాలంటీర్గా ఉత్సాహంగా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఓటర్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్న అందరికీ కూడా ఈ వికారాబాద్ ప్రజలందరికీ, అధికారులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్పీ సార్కి, జేసీ గారికి, ఎంఆర్ఓ గారికి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, వేరే వేరే స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. ఈరోజు మనము 2K రన్ ఆర్గనైజ్ చేశాము బికాజ్ ఆఫ్ క్రియేటింగ్ అవేర్నెస్. మనము ఆల్రెడీ నమోదు ప్రక్రియ స్టార్ట్ అయింది, ఎస్ఎస్ఆర్ అంటాము, స్పెషల్ సమ్మె రివిజన్ అని. 6 జనవరి వరకు 6 జనవరి వరకు నడుస్తుంది. ఆ లోపలలో 18+ ఎవరైనా ఉంటే, ఎవరికి అర్హత ఉంటే మీరు ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. బిఎల్ఓ స్టేటస్, ఎంఆర్ఓ ఆఫీస్ రావచ్చు, ఎంపీడీ ఆఫీస్ రావచ్చు, కలెక్టరేట్ రావచ్చు, ఎక్కడైనా వచ్చి మీ ఓట్ ఏవైతే ఉంటుందో అది ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. మన ప్రజాస్వామ్యంలో ప్రజాతంత్రం ఓటు ఒక ఆయుధం లాగా సమానం. సో ఆ ఆయుధంని మీరు మీ చేతిలో ఖచ్చితంగా తీసుకోవాలి. ఎప్పుడైనా వారి సందేశం ఇస్తూ ఈరోజు ఈ మంచి మార్నింగ్ వాక్ మార్నింగ్ ఏర్పాటు చేసిన డిహెచ్ఎస్ గారు, చీఫ్ నోడల్ ఆఫీసర్స్, ఎంఆర్ఓ గారు, వారితో పాటు ఒక సహకారం ఇచ్చిన పోలీస్ యాత్ర నుంచి ట్రాఫిక్ పోలీస్ వారికి అందరికీ అభినందనలు తెలుసు.